మనం డిఫెన్స్ పరంగా స్ట్రాంగ్ లేకపోతే యుద్ధాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు నువ్వు ఆ యుద్ధం గెలవలేకపోతే ఏదైతే డెవలప్మెంట్ చేసామో లాస్ట్ 10-15 yearsలో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో వార్ ఈజ్ కాస్ట్లీ, బట్ ఓడిపోతే ఇంకా ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఈవెన్ మోర్ కాస్ట్లియర్. సో అందుకే డిఫెన్స్ మీద స్పెండ్ చేయాలి. ఎందుకంటే మనం స్ట్రాంగ్గా లేకపోతే యుద్ధాలు ఇప్పుడు జరిగినట్టు ఇలాంటివి ఏమైనా వస్తే ఎవ్రీథింగ్ విల్ గో బ్యాక్. అటాక్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది సపరేట్గా చూడకూడదు. మీకు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు జరుగుతున్నది రెండు సింక్ అయ్యాయి. సో డెవలప్మెంట్ అప్పుడు సపరేట్గా చూడకూడదు, డిఫెన్స్ వద్దు డెవలప్మెంట్ మీద పెడదాం అనకూడదు, రెండు ప్యారలల్గా జరుగుతూ ఉండాలి. సో డిఫెన్స్ మీద స్పెండ్ చేస్తున్నాం డజంట్ మీన్ దట్ డెవలప్మెంట్ మీద చేయట్లేదని కాదు. బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళందరూ డెవలప్మెంట్ కోసం చాలా స్కీమ్స్ తీసుకొని వస్తున్నారు. సో థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ప్యారలలీ. దట్ డజంట్ మీన్ దట్ మనం డిఫెన్స్ మీద పెట్టకూడదు అని కాదు. వీ హ్యావ్ టు, నేను ఇంకా ఏం చెప్పానంటే వీ హ్యావ్ టు గెట్ మోర్ లోన్స్ అండ్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ డిఫెన్స్ అని చెప్పాను. ఎందుకంటే డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంటే రేపు పొద్దున మనం అటాక్ చేయాలంటేనే ఆలోచిస్తారు. సో వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ సిచ్యువేషన్ అని చెప్పాను. సో సార్ వాజ్ హ్యాపీ. సార్ వాజ్ లైక్ ఫ్యూచర్లో డిఫెన్స్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నా అని అడిగారు. సార్ ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ అని చెప్పాను. మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి మరి ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ అని చెప్పాను. అంటే వెళ్ళాలని అవుతుంది కదా అలా, విత్ నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు త్రూ పాలిటిక్స్. సో డిఫెన్స్లో ఏదైనా మంచి ఇంపార్టెంట్ పొజిషన్ అంటే ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ డూ దట్ సార్ అని. సో ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్ కూడా అడుగుతారా అన్నట్టు ఏదన్నా ఎక్కడన్నా అనిపించిందా ఈ 3 అటెంప్ట్లలో మీకు? నాకు కొన్ని చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూలో చీతా రీఇంట్రడక్షన్ జరుగుతుంది. సో చీతా IUCN స్టేటస్ అని అడిగారు. సో ఐ వెరీ ప్రిలిమ్స్ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత గుర్తుపెట్టుకొని రావాలి అని. ఐ వాజ్ మోర్ ఎక్స్పెక్టింగ్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారేమో అని. సో చాలా ఫ్యాక్చువల్గా అడిగారు, నెంబర్స్ అడిగారు. వీళ్ళ దగ్గర ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎన్ని ఇది ఉన్నాయి. సో ఆ నెంబర్స్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్. సో ఆ క్వశ్చన్స్ కొంచెం పర్సనాలిటీ టెస్ట్లో మేబీ ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఏమైనా ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే బాగుండేది అనిపించింది. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ఇంటర్వ్యూస్లో లార్జ్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారు. సో అందుకు ఐ వాజ్ నాట్, ఎందుకంటే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగితే నేను నా పర్సనాలిటీ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐ డి నాట్ ఫెల్ట్ సో కంఫర్టబుల్ ఆన్సరింగ్ ద ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. సో అప్పుడు అనిపించింది ఎందుకు చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నారని. కాదు, ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారా అని అడుగుతారు కదా. సో అట్లాంటివి ఏమన్నా ఫేస్ చేసి? అలా ఏం అడగలేదు నన్ను, బట్ కొన్ని బోర్డ్స్ అడిగే